స్ట్రైక్ కాలేదు అని. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఆ భూతం మళ్ళీ రాదు, జగన్ మళ్ళీ సీఎం కాలేడు, ఆ పాలన మళ్ళీ రానివ్వము అని పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు సార్. జగన్ ముక్త్ ఏపీ అంటూ చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు హామీ కూడా ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ పాలన రానివ్వం, పెట్టుబడులు పెట్టండి, ఈసారి ఏమరుపాటుగా లేను, ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది అంటూ ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. ఎందుకు సార్? రాజ్యాంగాన్ని సవరించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారం ఉంటే వాళ్ళే 20 ఏళ్ళ వరకు 10 ఎన్నికలు ఉంటాయి అంటే అది సాధ్యమవుతుంది. లేదా ఎలక్షన్ కమిషన్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిషేధింపజేస్తే ఆ గ్యారంటీ ఇవ్వగలం. ఎందుకంటే మరి ఈ 2 పనులు టీడీపీ చేయడం లేదు. ఎక్కడ నరేంద్ర మోడీకి లేఖ రాయలేదు, ఎన్డీఏ ప్రభుత్వమే 20 ఏళ్ల పాటు ఎన్నికలు లేకుండా ఉండాలి అని. లేదు, ఎన్నికల కమిషన్కి ఏమీ లెటర్ ఇవ్వలేదు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిషేధించండి అని. సో పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టి టెరిక్ ఇన్సాఫ్ పార్టీ నిషేధించినట్లు ఇక రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉండాలన్నది పార్టీలు నిర్ణయించవు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకున్న గొప్పతనం ఏంటి అంటే అప్రతిహతంగా దేశమంతటా అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఇంటర్నల్ ఎమర్జెన్సీ ప్రకటించి సుప్రీంకోర్టును కూడా తన గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగాన్నే సస్పెండ్ చేసి ఇందిరాగాంధీ ఏమైంది 1977లో ఎన్నికలు జరిగితే రాయబరేలీ నుంచి తాను ఓడిపోయింది, తన కొడుకు సంజయ్ గాంధీ అమేథీ నుంచి ఓడిపోయాడు. నేను అప్పుడు 8th క్లాస్ స్టూడెంట్, నాకు ఇప్పటికీ గుర్తు. మా మేనమా ఇంట్లో ఉన్నాను తక్కెళ్ళపల్లి కరీంనగర్ జిల్లాలో. సో రేడియో పట్టుకొని మేము సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ వరంగల్ సీట్ రిజల్ట్ వచ్చింది. సో ఒక్కొక్క రిజల్ట్ చూస్తే ఆశ్చర్యం వేసింది. నార్త్ ఇండియా మొత్తం ఇందిరాగాంధీ స్వెప్ట్ అవుట్. ఇవాళ ఎందుకు మాట్లాడుకోవాలంటే ఎమర్జెన్సీ పూర్తయి 50 ఏళ్ళకు కూడా అయింది. సో ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీ 1971లో అటల్ బిహారీ వాజ్పేయి ద్వారా దుర్గామాత అని కీర్తనలు అందుకున్న ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విమోచన సాధించి భారతదేశంలో ఎదురులేని శక్తిగా ఉన్న ఇందిరాగాంధీ ఏమైంది 77లో ఓడిపోయిందా లేదా? అదే ఇందిరాగాంధీ ఇక రాదు, అయిపోయింది, ఇందిరా ఫాసిస్టు రాజ్యం అంతమైంది, ఇందిరా ముక్త భారత్ సాధించాం, ఇక ఎమర్జెన్సీని ప్రజలు ఏనాడు అంగీకరించరు. 85 సీట్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 85కి 85 కాంగ్రెస్ ఓడిపోయింది అనుకున్నారు. సరిగ్గా 3 ఏళ్ళు తిరగకముందు మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. 1980లో ఇందిరాగాంధీ మరణానంతరం వ్యక్తమైన సానుభూతి తుఫాన్లో పవనాలకు రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 400 సీట్లు గెలుచుకుంది 84లో. ఏమైంది 1989లో? కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. సో మీకు ఎన్టీ రామారావు తెలుగుదేశం చరిత్ర సృష్టించి అసలు ఒక సినిమా నటుడు 8 నెలల్లో అధికారానికి రావడం ఏంటి, అది కూడా కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో లేపేయడం ఏంటో అందరూ ఆశ్చర్యపోయారు. అదే ఎన్టీ రామారావు 89లో ఓడిపోయాడు, కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. ఆయన హిందూపూర్లో గెలిచాడు. కానీ ఇక్కడ సో మీకు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు గల్లంతైనాయి చాలా చోట్ల. ఒక్క సీట్లో మాత్రమే ఓడిపోయింది వైసీపీ సింప్లీ స్వెప్ట్ అవే. అలాంటి పరిస్థితిలో 2014 2 ఏళ్లలోపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడయ్యాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ 2012లో బై ఎలక్షన్లో డిపాజిట్లు కోల్పోతే 2014లో తెలుగుదేశం అద్భుత విజయాన్ని సాధించింది. సో ఇదొక ఉదాహరణ. తర్వాత ఇక తిరిగి లేదు ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు నాయకత్వం అనుకుంటే 2019లో 23 సీట్లకు 23 సీట్లకు పడిపోయి జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొని 16 నెలలు జైలుకి వెళ్ళి సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయని రోజు ప్రత్యర్థులు అవహేళన చేస్తుంటే మీకు ఏమైంది? 151 సీట్లు గెలుచుకున్నాడు. ఇక నాకు ఎదురే లేదు 151 సీట్లతో ఇక చంద్రబాబు నాయుడు యుగం ముగిసింది, తెలుగుదేశం చచ్చిపోయింది అని కలలు కన్నాడు జగన్. ఏం జరిగింది? 5 ఏళ్ల తర్వాత ప్రజలైన 11 సీట్లు ఇచ్చారు. అంటే ప్రజలెంత గొప్ప వాళ్ళు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అందువల్ల ఈ ముక్తు ఆ ముక్తు కాంగ్రెస్ ముక్త భారత మోడీ అంటే నరేంద్ర మోడీకి 63 సీట్లు తగ్గినాయి. 303 నుంచి 240కి పడిపోయాడు. సొంతగా మెజారిటీ లేక చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ల మద్దతుతో నరేంద్ర మోడీ వాళ్ళ ప్రధానిగా ఉన్నాడు. మన కళ్ళ ముందు కనబడుతుంది కదా కాంగ్రెస్ ముక్త భారత్ ఏమైందో స్లోగనం.
సో అందువల్ల ఇలా ఈ చంద్రబాబు ముక్త్ ఆంధ్రప్రదేశ్ అని జగన్ కళలు గారు 11 సీట్లకు పరిమితమయ్యాడు. సో ఎవరి ముక్తు ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఇలాగ మాట్లాడతారు, తెలంగాణలో ఇక కేసీఆర్ అయిపోయిందని రేవంత్ రెడ్డి అంటలేడా? సో జగన్ అనలేదా చంద్రబాబు నాయుడు అయిపోయింది పని అని? కానీ చంద్రబాబు నాయుడు పని అయిపోయిందా, మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదా? ఎవరైనా ఊహించారా 3 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని? పవన్ కళ్యాణ్ 2 సీట్లకు ఓడిపోతే ఎంత అవహేళన చేశారు. పేర్ని నాని, కొడాలి నాని, రోజా, ఇలాంటి అంబటి రాంబాబులు ఎన్నిసార్లు అవమానకరంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. ఆయన 2 సీట్లు ఓడిపోయాడు, 3 సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇదే గోల కదా 5 ఏళ్ళు. 2 సీట్లలో ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కానీ ఏమైంది? వీళ్ళకి 11 సీట్లు అయితే ఆయనకి 21 సీట్లు ఇచ్చారు ప్రజలు. 2 సీట్లలో ఓడిపోయారని అవహేళన చేస్తే లోకేష్ ఎంత అవహేళన చేశారు? చంద్రబాబు నాయుడు కొడుకు కనీసం ఎమ్మెల్యేగా పోయాడు, మేనేజ్మెంట్ కోటాల బ్యాక్డోర్లో ఎమ్మెల్సీ అయ్యాడు అని మళ్ళీ 95,000 మేడతో గెలవలేదు లోకేష్. సో ప్రజలు చాలా అద్భుతంగా తీర్పులు చెప్తారు. పొలిటికల్ స్టేట్మెంట్లు ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే నేను దీన్ని బట్టి పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా వాళ్ళు ఓడతారు అంటలేదు. మీకు అందులో చంద్రబాబు నాయుడు విజయాన్ని ఉదాహరించాను, లోకేష్ విజయాన్ని, పవన్ కళ్యాణ్ విజయాన్ని ఉదాహరించాను, జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కూడా ఉదాహరించాను. నాకేం డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే నేను పదార్థాన్ని చూస్తాను తప్ప నామరూపాలు చూడను. సో అల్టిమేట్లీ నాకు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, వాస్తవం ఏంటి, రియాలిటీ ఇది కదా. అయినా మరి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేశాడు అనే ఒక నరేటివ్ను బిల్డ్ చేయాలి. ఆయన పారిశ్రామికవేత్తలు ఎల్లగొట్టాడు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అమర్ రాజా పైన జగన్ పడిన తీరు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు, పారిశ్రామిక పెట్టుబడులు రాకుండా చేశాడు, ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడు అన్నది పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయాలి. నాకు అర్థం కాదు, ఇక జగన్ అసలే రాడనుకుంటూ రోజు జగన్ మాట లేకుండా చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ఉండదు. మరి జగన్ లేకుండా పోతే ఇదంతా రోజు జగన్ గురించి ఎందుకు? మీరు ఒక్కసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒకరోజు పేపర్ తీయండి, జగన్ పేరు లేకుండా ఒక పేజ్ 1 ఎన్నడని ఉన్నదా? మీరు ఒక్కసారి చూపెట్టండి నాకు. మరి అసలు జగన్ వచ్చే అవకాశమే లేనప్పుడు ఆయన పేరు ఎందుకు వస్తుంది పేజ్ 1లో? నాకు నిజంగా అర్థమవుతలేదు. జగన్ పేరు రాకూడదు కదా పేజ్ 1లో. ప్రతిరోజు జగన్ గురించే డిబేట్లు కదా టీవీ ఛానల్లో. మీకు జగన్ గురించే డిబేట్లు ఉంటాయి, జగన్ గురించే పేజ్ 1లో వార్తలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో జగన్ లేకుండా ఉండదు. ఇక మళ్ళీ జగన్ రాడు అంటే జగన్ రాకపోతే అసలు వదిలేస్తే అయిపోతుంది, మర్చిపోతే అయిపోతుంది కదా. ప్రజలు మీరే కదా ప్రతిరోజు గుర్తు చేసేది. జగన్మోహన్ రెడ్డి ఎవరు గుర్తు చేస్తాను? రోజు చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తాడు, తెలుగుదేశం పార్టీ గుర్తు చేస్తుంది, జగన్ వ్యతిరేక మీడియానే రోజు గుర్తు చేస్తుంది కదా. జగన్ స్మరణ లేకుండా మీకు న్యూస్ ఉండవు, డిబేట్లు ఉండవు కదా. మరి జగన్ రిలవెంట్